ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా కనికరములు గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ఏ మెర్సిఫుల్ గాడ్, హీ విల్ నాట్ అబాండన్. డెటర్నమీ చాప్టర్ 4 వర్స్ 31. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు కరుణా వాత్సల్యత గలవాడు, కృపగల దేవుడు, మనల్ని నిజముగా ప్రేమిస్తున్నవాడు గనుక మనల్ని ఎన్నటికీ విడువడు అని ఈరోజు వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడు. నిన్ను ప్రేమించి అనగా నీ హృదయమును బట్టి నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు నీ చెయ్యిని ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. సాధారణంగా మనుషులమైన మనం ఎలా ఆలోచన చేస్తామంటే, మనం బాగా ప్రేమించి ఇష్టపడిన వారు మనకు విరోధముగా మాట్లాడితే, మనకు ఇష్టము లేని పని చేస్తే వారిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాం. వారితో స్నేహం మానివేసి వారిని అస్సలు పట్టించుకోం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, కనికరము చూపే మన దేవుడు గనుక ఆయన మనల్ని దూరం పెట్టక మనల్ని హత్తుకొని మనము ఆయనకు విరోధంగా చేసిన పాపములన్నిటి నుండి మనకు విడుదల కలిగించి మనల్ని నీతిమంతునిగా చేస్తాడు. అంతేకాని ఆయన మనుష్యుల వలె ఆలోచన చేసి మనల్ని ఏ రోజు కూడా ఒంటరిని చెయ్యడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చెయ్యకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు కలిగిన దేవుడవై ఉన్నావు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుణ్ణి విశ్వసించి కూడా పాపములో శాపములో పడి ఉండి ఆయన వైపు తిరిగే మనస్సు నీకుండినట్లయితే ఆయన నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. ఆయన నిన్ను తప్పకుండా కనికరిస్తాడు. నీవు పాపము చేశావని, నీవు చెయ్యకూడని నేరం చేశావని నిన్ను నీ తోటివారే, నీ తల్లిదండ్రులే, నీ బంధుమిత్రులే ప్రక్కన పెట్టి ఉండవచ్చేమో. నీతో కలిసి జీవిస్తున్న నీ భార్య లేదా నీ భర్త నిన్ను అపార్థము చేసుకొని నిన్ను విడిచి వెళ్ళి ఉండవచ్చు. నిన్ను అందరూ కలిసి ఒంటరిని చేసి ఉండవచ్చు. కానీ నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు మాత్రం నిన్ను విడవలేదు అన్న విషయం గుర్తు చేసుకో. ఆయన పట్టుకున్న చేతిని ఎన్నటికీ విడిచేవాడు కాడు అని జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నీ క్రియలను బట్టి ప్రేమించలేదు, నిన్ను రక్షించుకోలేదు. ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే మనము రక్షింపబడినాము. ఆయన నీకు ముందుగా నడుస్తూ నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు దేవుని మాటను లెక్క చేయకుండా, ఆయన మాటలకు విధేయత చూపకుండా తన యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయత్నించాడు. అతనే ప్రవక్త అయినటువంటి యోనా. దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్తూ పెద్ద ప్రమాదంలో పడతాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యము తెలియజేస్తున్న విధంగా యోనా దేవుని ఆజ్ఞను అవిధేయించి పాపం చేశాడు. పెద్ద చాప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆలోచన చేద్దాం. యోనా దేవునికి విరోధముగా నడుచుకున్నాడు. ఆయన మాట వినలేదు. అటువంటప్పుడు దేవుడు యోనాను చేప కడుపులో నుండి రక్షించాల్సిన అవసరం ఏముంది? అదే మనుషులమైన మనమే ఆయన స్థానంలో ఉంటే పోయాడు, నా మాట విననివాడు ఉంటే అంత పోతే అంత అని అలానే చేప కడుపులోనే వదిలివేసే వాళ్ళం కదా. కానీ మన దేవుడు మన వంటి వాడు కాడు గనుక ఆయన ఒక్కసారి మాట ఇస్తే తప్పువాడు కాడు గనుక తన సేవకుడైన యోనా చేప కడుపులో ఉండి ప్రార్థించగా అతను చేసిన అతిక్రమమును ఏమాత్రం పట్టించుకోకుండా, తన తిరుగుబాటును జ్ఞాపకము చేసుకోకుండా సజీవముగా యోనాను బయటికి రప్పించాడు. అటువంటి అద్భుతమైన ఆశ్చర్యక్రియలు జరిగించే మన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన మనల్ని విడిచిపెట్టాడు అని ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు. ఆయన కనికరపూర్ణుడు గనుక మన చెయ్యి విడువడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఏదో తెలిసి తెలియక చేసిన అపరాధములను బట్టి, నీ యొక్క దోషమును బట్టి ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు అని జ్ఞాపకం చేసుకోకు. యోనా వలె పశ్చాత్తాపముతో ఆయన వైపుకు తిరిగి ప్రార్థించే వ్యక్తివిగా నీవు ఉండినట్లయితే ఆయన నీవున్న ఘోరమైన స్థితి నుండి, పాపభరితమైనటువంటి జీవితమును కడిగివేసి తప్పక నిన్ను రక్షిస్తాడు. ఆయన ఇంకా నీ చేతిని పట్టుకొనే ఉన్నాడు గనుక నీవు ఎప్పటికీ ఒంటరివి కాదు. నీకు తోడుగా దేవుడు ఎప్పుడూ ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. కనికర పూర్ణుడవు తండ్రి, మా చెయ్యి ఎన్నడూ విడువని దేవుడవయ్యా. అయా యథార్థవంతుడవు, నీతివంతుడవు ప్రభువా. అయా మమ్మల్ని పిలుచుకున్న దేవుడవు, అయా మమ్మల్ని ఒంటరిని చేసే దేవుడవు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా పాపములో పడిపోయి మీకు విరోధమైన కార్యాలు చేసి అయా మీ ప్రేమ నుండి దూరం అయిపోయి ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును నా తండ్రి, పాపము చేశానని పశ్చాత్తాపంతో బిడ్డలు మీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తుండగా తండ్రి, అయా వారి యొక్క మనవులను ఆలకించండి. వారిని తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకము చేసుకొని ప్రభువా వారి యొక్క తప్పులను మన్నించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు యేసు నామములో గద్దించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడినప్పటికీ నా తండ్రి, అయా స్వస్థపరిచే దేవుడవు నీవే. యెహోవా రాఫా తండ్రి, నీ యొక్క నామములో శక్తి ఉంది, నీ నామములో బలముంది నా ప్రభు. అట్టి నామాన్ని బట్టి బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం. అయా మరి తండ్రి, రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎవరి దగ్గర అయితే బిడ్డలు తండ్రి అయా మరి రుణమును తీసుకొని ఉన్నారో వారికి తండ్రి వారి హృదయాన్ని మార్చు ప్రభ. మరి వారికి ఉన్న అప్పును కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబంలో శాంతి అసమాధానముతో జీవిస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. అయా శాంతి లేక, సమాధానము లేక ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభా శాంతి సమాధానాలు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా తండ్రి, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు తండ్రి మరి తండ్రి అయా మరి నష్టపోయిన పరిస్థితుల్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ప్రభా మరి నష్టపోయిన స్థితిలో ఉండి అయా రుణ భారాలతో కృంగిపోతున్న వారందరినీ కూడా మీరు లేవనెత్తండి నా ప్రభువా. అయా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు ఇచ్చే దేవుడవు ప్రభా. మీ వైపు బిడ్డలు తిరుగునట్లుగా మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేక, మారు మనస్సు లేక, అయా ఎవరి ఆదరణ లేక, ఎటువంటి తండ్రి అయా దిక్కు తోచక ఉండినటువంటి బిడ్డలను రక్షించుకోనండి ప్రభా. అదే విధంగా నా ప్రభువా అయా చూపు లేని వారికి చూపును దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు నడవలేని స్థితిలో ఉన్నారో వారికి నడకను దయచేయండి నా ప్రభువా. అయా కాళ్ళ నొప్పులతో తండ్రి అయా శరీర బలహీనతలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి. అనాథలుగా, అభాగ్యులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. అయా తల్లివి నీవే, తండ్రివి నీవే తండ్రి. వారిని మీరే ఆదరించి బలపరచమని వేడుకుంటున్నాము నా ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి యవ్వన బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా మరి తండ్రి యవ్వనమును బట్టి ఎవరిని తృణీకరింపకుండా నా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి ఉండి పాపమునకు దూరముగా అయా పాపము లేని వారిగా బిడ్డలు ఉంటూ ప్రభువా పవిత్రతతో అయా మీ సన్నిధిలో నిందారహితులుగా ఉండడానికి సహాయము దయచేయండి. చిన్న బిడ్డలను, స్కూల్కు వెళ్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోనండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభువా. అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయ్యా ఒంటరిగా ఉంటుండగా ధైర్యాన్ని ప్రసాదించండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు బలపరచండి. మంచిగా ఎగ్జామ్ రాయినట్లుగా కృపను చూపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన, శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.